2025 ఐపీఎల్ లక్నో వర్సెస్ ముంబై మ్యాచ్లో లక్నో 12 పరుగుల తేడాతో ముంబైపై గెలిచింది. మొదట ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కి వచ్చిన లక్నో ఓపెనర్స్ పవర్ ప్లేలో సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ఇద్దరు ఓపెనర్స్ కూడా హాఫ్ సెంచరీస్తో అదరగొట్టారు. మొదటి వికెట్కి వీళ్ళిద్దరు కలిసి 76 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 60 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మార్క్రమ్ 53 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు బ్యాటింగ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. పోరాన్ 12 పరుగులు 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నాలుగో వికెట్ కు మార్క్రమ్ బదోని కలిసి 51 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. బదోని 19 బంతులు 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ 14 బంతులు 27 పరుగులు చేశాడు. 20 ఓవర్లు ముగిసేసరికి లక్నో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ముంబై బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా 5 వికెట్ ఆల్ తీశాడు. అశ్విని కుమార్, విఘ్నేష్ పుతూర్ బౌల్ట్ 1 వికెట్ తీశారు. 204 పరుగుల టార్గెట్ను చేసి చేయడానికి వచ్చిన ముంబై ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వలేకపోయారు. విల్ జాక్స్ 5 పరుగులు, రికిల్టన్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మూడో వికెట్కు నమందీర్, సూర్యకుమార్ యాదవ్ కలిసి 69 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. నమందీర్ 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నాలుగో వికెట్కు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి 66 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 67 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 25 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్గా క్రీజ్ నుంచి వెళ్ళిపోయాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 28 పరుగులు చేశాడు. కానీ ముంబై మ్యాచ్ గెలవడానికి అది సరిపోలేదు. ఒక దశ వరకు ముంబై మ్యాచ్ గెలిచేస్తుంది అనిపించిన లక్నో బౌలర్స్ మాత్రం చివర్లో సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. లక్నో బౌలింగ్ విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్విజయ్ సింగ్, ఆవిష్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.